Hello everyone, a grand welcome to all the students and the most awaited Hindu editorial series అనేది సో ఈ రోజు మనం లాంచ్ చేస్తున్నామమ్మా. ఓకే, సో ఫ్రమ్ అవర్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ నుంచి సో ఎవ్రీడే మీకు ఒక వీడియో అనేది ఎడిటోరియల్ సెక్షన్లో నుంచి వస్తుంది. అండ్ ఇన్ దిస్ ఎక్స్ప్లెయిన్డ్ కాలం ప్రతిరోజు మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుందమ్మా ఇన్ ద యూట్యూబ్లో. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ డిడ్ంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ. ఓకే, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ప్లెయిన్ సెషన్స్ బై మీ. క్లియర్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో అందరు స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే దెర్ విల్ బీ వీడియోస్ ఆన్ దిస్ ఎక్స్ప్లెయిన్డ్ కాలం. ఓకే, సో డోంట్ వరీ, సో ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్ ఇన్ ద హిందూ ఆర్టికల్స్ ఇన్ దిస్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని సో గెయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మై నేమ్ ఈస్ Dr. Karthik. So I am the faculty of Sairam Sampatirao education. Okay, so from today onwards I am going to talk about the explained videos in the YouTube series. Okay, so inga time waste cheyakunda topic loki velipotanu. Okay, so without any delay I'll start the topic directly. So today the most important article that came in the Hindu editorial section was Antibiotics with Promise, a lifeline where India awaits. Okay, so this under this heading, సో ఈ హెడ్డింగ్ మీద ఏమైందమ్మా, మనకు ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా అన్ని క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి, థింగ్స్ వీ నీడ్ టు నో. సో ప్రతి ఆర్టికల్లో మనం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఓకే, సో అనేది నేను ఫస్ట్ పేజ్ ఆఫ్ ద క్లాస్ సెషన్లోనే మీకు చెప్తాను. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాట్ వీ నీడ్ టు నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఓకే, సో కాంటెక్స్ట్ ఏంటనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, సో ఎందుకు ఈ యొక్క న్యూస్ అనేది మనకి హిందూ ఎడిటోరియల్ సెక్షన్లో రావడం అనేది జరిగింది. ఓకే, సో దానివల్ల ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, సో ఈ ఆర్టికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బెనిఫిట్ ఉందా లేదా అనేది, సో కాస్ట్ టు బెనిఫిట్ రేషియో అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, సో ఆర్టికల్ వీ హ్యావ్ టు పిక్ మీన్స్, సో వెన్ వీఆర్ పికింగ్ ద ఆర్టికల్ అనేది మనం పిక్ చేసుకున్నప్పుడు, సో ఇట్ షుడ్ బి ఏ గుడ్ ఆర్టికల్ అండ్ దట్ షుడ్ బి ఇన్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో యూపీఎస్సీ సిలబస్లో ఆర్టికల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫోర్ మోస్ట్ థింగ్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు డూ. ఓకే, సో ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో సెకండ్ వచ్చేసి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఈస్ దేర్ ఎనీ హిస్టరీ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా చరిత్ర ఏమైనా మనకి దొరుకుతుందా, ఎనీ కైండ్ ఆఫ్ హిస్టరీ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఈ టాపిక్ సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వచ్చేసి మనకి, సో రిగార్డింగ్ ద పర్టికులర్ టాపిక్, సపోజ్ టాపిక్ మనకేంటి ఇక్కడ యాంటీబయాటిక్స్ అనేది మనకి టాపిక్. ఓకే, సో యాంటీబయాటిక్స్ అనేవి సో ఎట్లా యూజ్ అవుతాయి, వీ నీడ్ టు నో అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద పర్టికులర్ సబ్జెక్ట్. ఓకే, సో ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓకే, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల లిమిటేషన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం వీ నీడ్ టు గో క్లియర్లీ రిగార్డింగ్ ద పర్టికులర్ టాపిక్. ఓకే, సో యాంటీబయాటిక్స్లో మనకి యాంటీబయాటిక్స్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, యాంటీబయాటిక్స్ వల్ల మనకి నష్టాలు ఎలా కలుగుతున్నాయి, ఓకే, సో అనేవి కూడా మనం క్లియర్ కట్గా ఒక పిక్చర్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, సో ఫోర్త్లీ the most important thing that is called antibiotic resistance or antimicrobial resistance. Okay, so AMR అనేటువంటి టాపిక్ యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో దేర్ వాస్ సో మెనీ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ రిగార్డింగ్ ద antimicrobial resistance. So this will be the most important subtopic in this particular session. Okay, and finally the need of the hour. Okay, so what we have to do whenever we are picking the article, so finally what we have to do, the way forward, the need of the hour, so that has to be understand. ఓకే, సో మనం ముగింపు ఎలా ఇవ్వాలి, సో ఎట్లా మనం ముగించాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో ముగింపు అనేది సరిగ్గా ఉంటే దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే ఒక మంచి ఆన్సర్ని మీరు ఎంత బాగా రాసినప్పటికీ సో ముగింపు అనేది సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక ఇంప్రెషన్ అనేది పోతుంది. సో ప్రతిదాన్ని మనం సరిగ్గా పద్ధతిగా చక్కగా ఎండ్ చేయాలి. క్లియర్?
సో ప్రాపర్ కన్క్లూజన్ అనేది ఖచ్చితంగా ప్రతి టాపిక్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ నీడ్ టు నో ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఆర్టికల్. ఓకే, సో కాంటెక్స్ట్ అనేది మనకు తెలియాలి. ఓకే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే చెక్ చేయాలి. సో రిగార్డింగ్ ద ఇన్ఫర్మేషన్, సో నాలెడ్జ్ ఏదైనా నాలెడ్జ్ ఉందా దాని మీద, సో దాని మీద అప్లికేషన్స్ ఏంటి, నష్టాలు ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సీ. అండ్ దాని మీద ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి, సో దాన్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. ఓకే, సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఆర్టికల్స్ అండ్ వీ హ్యావ్ టు ఎండ్ ద ఆర్టికల్స్ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్. ఓకే, ఒక పద్ధతిగా ఒక ఆర్గనైజ్డ్గా మనం ఇట్లా మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో వై దిస్ ఆర్టికల్ ఈజ్ ఇన్ ద న్యూస్? ఓకే, సో ఆర్టికల్ ఇది ఎందుకు వచ్చింది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, వీ నీడ్ టు నో ద ఆర్టికల్ విల్ బి కరెంట్ నేచర్ ఆర్ నాట్. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో ఆర్టికల్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ పికింగ్ ద ఆర్టికల్స్ ఫ్రమ్ హిందూ ఎడిటోరియల్. ఓకే, సో హిందూ ఎడిటోరియల్ నుంచి చాలా వరకు మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దట్స్ వై వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఎవ్రీ టాపిక్ విల్ బి డిస్కస్డ్ కాంప్రహెన్సివ్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్. ఓకే, సో ఒకసారి మనం కాంటెక్స్ట్లోకి వెళ్తే, an 18-year-old patient bravely fighting for his life and death who is suffering from the cancer called leukemia. Okay, leukemia అంటే వైట్ బ్లడ్ సెల్ క్యాన్సర్ అంటామమ్మా. ఓకే, సో దిస్ లుకీమియా ఇస్ ద వైట్ బ్లడ్ సెల్ క్యాన్సర్, డబ్ల్యూబీసీ క్యాన్సర్ అంటాము. అర్థమైందా? సో దిస్ వైట్ బ్లడ్ సెల్ క్యాన్సర్ నుంచి అతను హీ హాజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ వైట్ బ్లడ్ క్యాన్సర్. ఓకే, అట్లాగే ఈ క్యాన్సర్ వల్ల ఏమైంది, హీ హ్యాడ్ సమ్ ఇన్ఫెక్షన్. సో తన బాడీలో ఏమైంది, ఇన్ఫెక్షన్ అనేది రావడం జరిగింది. సో దిస్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ద 19th centuryలో మనకి ఎటువంటి డ్రగ్స్ అనేవి లేవు. ఓకే, సో దట్ టైమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాజ్ వెరీ డేంజర్. బట్ నౌ దెర్ ఆర్ సో మెనీ డ్రగ్స్ విచ్ కెన్ ట్రీట్ ద ఇన్ఫెక్షన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ కేస్, ఓకే, సో ఆల్ ద డ్రగ్స్, ఆల్ ద యాంటీబయాటిక్స్ వేర్ యూజింగ్ వేర్ గోయింగ్ ఇన్ టు ఫెయిల్. ఓకే, సో ఈ పేషెంట్కి ఏ డ్రగ్ ఇచ్చినా కూడా పని చేయడం లేదు. దట్ ఈస్ ద సాడ్ థింగ్. క్లియర్? సో వాట్ దిస్ సేయింగ్ దట్ దిస్ న్యూస్ ఈజ్ సేయింగ్ దట్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ దే వర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ ద బ్యాక్టీరియా ఈస్ గెటింగ్ రెసిస్టెన్స్. ఓకే, అండ్ సచ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. అర్థమవుతుందమ్మా? సో ఎప్పుడైతే మన డ్రగ్స్ అనేవి సరిగ్గా పనిచేయడం లేదో, దట్ మీన్స్ ద బ్యాక్టీరియా ఈజ్ గ్రోయింగ్ ఎనార్మస్లీ. ఓకే, ఇట్ ఈస్ గెయినింగ్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఏం చేస్తుంది, సో ఖచ్చితంగా ఆ డ్రగ్స్ అనేవి ఏమవుతాయి, పని చేయకుండా పోతాయి అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ న్యూస్లో ఉన్నటువంటి ఇష్యూ. ఓకే, అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్, సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లైన్స్ ఐఎమ్ రైటింగ్ హియర్? ఒకసారి చూడండి ఈ లైన్స్. ఎమర్జెన్సీ ఆథరైజేషన్ ఫర్ ఎసెన్షియల్ యాంటీబయాటిక్స్ కెన్ మేక్ ప్రొఫౌండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్ అండ్ డెత్. ఓకే, సో ఈ పేషెంట్లో ఏమైందంటే, సో దిస్ పేషెంట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వర్ ట్రీటింగ్ ద ఇన్ఫెక్షన్ అండ్ హీ ఈస్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్ అండ్ డెత్. ఓకే, అండ్ సడన్లీ దే హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్. దెర్ ఆర్ సమ్ డ్రగ్స్. ఓకే, సో కొన్ని డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నటువంటి డ్రగ్స్ని ఏం చేశారు, ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ అనేటువంటి పేరు మీద. ఓకే, సో ఇలాంటి డ్రగ్స్ని మనం కోవిడ్లో కూడా మనం వాడాము. సో కోవిడ్ డ్రగ్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్. మీకు గుర్తుందా? సో దెర్ విల్ బి డ్రగ్ కాల్డ్ రెమ్డెసివిర్. సో రెమ్డెసివిర్ అనేటువంటి డ్రగ్ని మనం ఎమర్జెన్సీ అప్రూవల్గా మనం తీసుకున్నాము. ఓకే, సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే దెర్ ఆర్ సమ్ యాంటీబయాటిక్స్. ఓకే, సో దే వర్ అండర్ ద ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్. So that antibiotics were given to this particular patient. So immediately after, within, that means immediately మనకి 24 గంటలు తిరిగేలోపు సో అద్భుతంగా తను కోలుకున్నాడు. సో దట్ ఈస్ ద వండర్ థింగ్. ఓకే, సో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సో దే ట్రైడ్ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని మందులు, అన్ని యాంటీబయాటిక్స్ ట్రై చేస్తున్నప్పటికీ బట్ హీ డింట్ గెట్ ఎనీ క్యూర్. ఓకే, సో క్యూర్ పక్కన పెట్టండి, హీ ఈజ్ నాట్ ఈవెన్ రికవరీ ప్రాపర్లీ. ఓకే, సో హీఈస్ గెటింగ్ ఫీవర్, ఇట్లాంటివన్నీ రావడం జరుగుతున్నాయి. బట్ ఫార్చునేట్లీ దే యూజ్ దిస్ వన్ యాంటీబయాటిక్. ఓకే, నాట్ దిస్.
సో దే యూస్ ఏ యాంటీబయాటిక్ విచ్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ హీ వాజ్ సేవ్డ్. ఓకే, సో ఖచ్చితంగా ఏమైంది, సో ఆ డ్రగ్ వాడడం వల్ల సో ఆయన ఏమయ్యారు, బ్రతికి బయటపడ్డారు. క్లియర్. సో దట్స్ వై ద ఆప్టిమల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ టైమ్లీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఖచ్చితంగా టైంకి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ అనేవి ఇచ్చామనుకోండి, సో అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఓకే, సో ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్ ఉన్నటువంటి ఈ యొక్క యాంటీబయాటిక్స్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఓకే, సో మనం అలా జాగ్రత్తగా వాడినట్టయితే ఖచ్చితంగా మనకి బెనిఫిట్స్ అనేవి చూపిస్తాయి. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఓకే, సో ఒకసారి యాంటీబయాటిక్స్ అనేవి ఎలా వచ్చాయి, సో వాటి చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో దిస్ యాంటీబయాటిక్స్ వేర్ నాట్ సీన్. ఓకే, మనకి అరౌండ్ ఇన్ ద 18th century 19th centuryలో మనం తీసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ డైయింగ్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ సో చాలా మంది వరకు చనిపోయారు. ఓకే, ఈవెన్ యు నో దట్ ప్లేగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ డిసీజ్ సో విచ్ కన్జ్యూమ్ సో మెనీ పీపుల్. ఓకే, చాలా మంది ప్రాణాలు బలిగొంది. ఓకే, సో దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద 1890s ఇన్ ఇండియా, ఇన్ బెంగాల్లో మనకి యొక్క ప్లేగ్ వ్యాధి అనేది విపరీతంగా వ్యాపించింది. ఓకే, దట్ టైం మనకి యాంటీబయాటిక్స్ అనేవి తెలియదు. ఓకే, సో 19th century don't know anything about the antibiotics. Okay, but in the 20th century, so many of the scientists were working for the మెడిసిన్స్ టు ట్రీట్ ద ఇన్ఫెక్షన్. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి సో కొన్ని మందులు తయారు చేయడానికి సో సైంటిస్టులు చాలా కష్టపడ్డారు. అండ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాజ్ ద పర్సన్ హూ గాట్ సక్సెస్ ఇన్ బ్రింగింగ్ ద యాంటీబయాటిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్, హీ వాజ్ ఎ స్కాటిష్ సైంటిస్ట్. సో స్కాట్లాండ్ నుంచి వచ్చినటువంటి సైంటిస్ట్. సో హీ డిస్కవర్డ్ ద యాంటీబయాటిక్ కాల్డ్ పెన్సిలిన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో ప్రపంచ చరిత్రలో ఇలాంటి రోజు ఎప్పుడూ రాలేదు. ఓకే, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డే. చాలా చాలా ఆనందంతో కూడుకున్నటువంటి ఒక మంచి రోజు కింద మనం వర్ణించవచ్చు. ఓకే, బికాస్ దిస్ డే ద పెన్సిలిన్ వాజ్ ఇన్వెంటెడ్ అండ్ పెన్సిలిన్ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద యాంటీబయాటిక్స్ అండ్ ఇనీషియల్ యాంటీబయాటిక్ అని మనం మాట్లాడచ్చు. ఓకే, సో పెన్సిలిన్ అనే దాన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. ఓకే, సో దేని నుంచి డిరైవ్ చేశారంటే దిస్ పెన్సిలిన్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ ఫంగస్. ఒక ఫంగస్ నుంచి ఈ పెన్సిలిన్ అనేటువంటి డ్రగ్ని తీసుకున్నారు. ఓకే, సో ఈ ఫంగస్లో ఏంటంటే సో ఈ ఫంగస్లో మనకి బ్యాక్టీరియాని చంపేటువంటి గుణం ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఫంగస్ వేర్ ఎస్పెషల్లీ కిల్లింగ్ ద బ్యాక్టీరియా. ఓకే, సో బ్యాక్టీరియాని చంపుతుందన్నమాట. సో దాట్స్ వై దిస్ పెన్సిలిన్ వాజ్ ఫస్ట్ యాంటీబయాటిక్ దట్ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, క్లియర్. సో దీని తర్వాత మనకి సో ఫస్ట్ కమర్షియల్లీ అవైలబుల్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ ఏదంటే సల్ఫనమైడ్స్ అమ్మ. సో సల్ఫనమైడ్స్ వాజ్ ద ఫస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ దట్ వాజ్ అవైలబుల్ కమర్షియల్లీ. ఓకే, సో ఇదంతా ఇన్ఫర్మేషనే, మనకు అవసరం లేదు. బట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II ఫ్రమ్ 1940s to 1965 ఎస్పెషల్లీ మనకి వరల్డ్ వార్ టైంలో సో దెర్ వాజ్ సో మెనీ ఇంజురీస్ వేర్ హ్యాపెన్ టు ద సోల్జర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సోల్జర్స్ వేర్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ఎక్కువగా వ్యాధుల బారిన పడటం స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇన్ దట్ ఎరా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసింగ్ దిస్ యాంటీబయాటిక్స్. సో మనకి 1940s నుంచి 1962 వరకు ఉన్న ఎరాని మనం గోల్డెన్ ఎరా ఆఫ్ యాంటీబయాటిక్స్ కింద మనం చెప్తాము. ఓకే, అంటే అంత ఎక్కువగా యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేయబడ్డాయి. సో ఇంత పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ అనేవి ఈ 20 yearsలో ఎక్కువగా మనకి తయారు చేశారు. క్లియర్. సో దీని తర్వాత యాంటీబయాటిక్స్ తర్వాత మనకి యాంటీ ఫంగల్స్ తయారు చేశారు. ఓకే, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ తయారు చేశారు, యాంటీ వైరల్ డ్రగ్స్ తయారు చేశారు. ఓకే, హెచ్ఐవికి డ్రగ్స్ తయారు చేశారు. అట్లా చాలా వరకు మనకి సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ ఎరా ఆఫ్ యాంటీబయాటిక్స్ అని చెప్పచ్చు. అండ్ ఆల్సో లేటర్ ఆన్ ఇన్ ద 1970s, ఓకే 80s, సో ఆల్ ద యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్, ఓకే యాంటీ వైరల్ డ్రగ్స్ కానీ యాంటీ ప్రోటోజోన్ డ్రగ్స్ కానీ యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ కానీ అన్నీ కూడా ఏమైనా సో మార్కెట్లోకి విరివిగా రావడం అనేది జరిగినాయి. ఓకే, సో ఫైనల్లీ దీస్ డ్రగ్స్ ఆర్ ఎస్పెషలీ సేవింగ్ సో మెనీ లైఫ్స్. ఓకే, సో చాలామంది ప్రజల యొక్క ప్రాణాలని నిలబెట్టాయంటే దానికి కారణం ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అనే మనం చెప్పాలి. సో వెన్ వీఆర్ సీయింగ్ ద అప్లికేషన్స్, ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అండ్ ఆల్సో ద యాంటీబయాటిక్స్. ఓకే, సో ఈ యాంటీబయాటిక్స్ వల్ల మనకి లాభాలు ఏంటి, ఓకే, సో ఏ విధంగా ఇవి మనకు ఉపయోగపడుతున్నాయి అనేది ఒకసారి చూస్తే సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ యూజింగ్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్
లైక్ బ్యాక్టీరియల్ డిసీజ్ని మనం తగ్గించడానికి, ఓకే, ఫంగల్ డిసీజెస్ని మనం తగ్గించడానికి, అట్లాగే వైరల్ డిసీజ్ని మనం కాపాడడానికి, అట్లాగే ప్రోటోజోవన్స్ నుంచి కాపాడడానికి, అట్లాగే పారాసైట్స్ నుంచి మనం రక్షించుకోవడానికి, అన్ని రకాలైనటువంటి మైక్రోబియల్స్ నుంచి, అన్ని రకాలైనటువంటి ప్యాథోజన్స్ నుంచి మనం రక్షించుకోవాలంటే, ఓకే, సో దీస్ యాంటీబయాటిక్స్ ఆర్ ఎస్పెషలీ ప్రివెంటింగ్ అండ్ ఆల్సో కంట్రోలింగ్ ద డిసీజెస్ దట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, ఫంగై, వైరల్ అండ్ పారాసైట్స్. ఓకే, సో ఇట్లా మనకి అవి యూజ్ అవుతున్నాయి. క్లియర్? సెకండ్ వచ్చేసి దే ఆర్ ట్రీటింగ్ ద ఇన్ఫెక్షన్స్. ఓకే, సో అట్లా ఇన్ఫెక్షన్స్ కూడా ట్రీట్ చేస్తున్నారు. సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం నవ్ డేస్ ట్రీట్ చేయగలుగుతున్నాం. ఓకే, సో హాస్పిటల్లో ఉన్నటువంటి సివియర్ ఇన్ఫెక్షన్స్ని మనం ట్రీట్ చేయగలుగుతున్నాము. ఓకే, సో దేర్ ఆర్ సో మెనీ వెరీ వెరీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి కూడా మనం కాపాడుకోగలుగుతున్నామంటే, సో దానికి కారణం యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అని మనం చెప్పచ్చు. ఓకే, అట్లాగే క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే, సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మనకి ఈ యొక్క యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు. ఓకే, సో ఎస్పెషల్లీ కీమోథెరపీ అనేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్లో కూడా ఎక్కువగా యాంటీ మైక్రోబియల్స్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, సో దీని తర్వాత మనకి ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి, అట్లాగే ఎస్పెషలీ సెల్ స్టడీ, ఓకే, సెల్స్ అండ్ మాలిక్యులర్ స్టడీలో కూడా మనం ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ని మనం యూస్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో యాంటీ అంటే ఏంటమ్మా? యాంటీ మీన్స్ మైక్రోబ్స్ని చంపేటువంటి వాటిని మనం యాంటీ మైక్రోబియల్స్ అంటాము. ఓకే, సో ఏవైతే బ్యాక్టీరియా, ఓకే, ఏవైతే ఫంగై, ఏవైతే వైరస్ ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, దే ఆర్ గెట్టింగ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఒక నిరోధక శక్తి అనే దాన్ని సో అవి తెచ్చుకుంటున్నాయి రిగార్డింగ్ ద డ్రగ్స్. ఓకే, సో మందుల మీద మనం ఏవైతే యాంటీబయాటిక్స్ వాడుతున్నామో, ఏవైతే యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అనేవి వాడుతున్నామో, సో అవన్నీ కూడా ఏమవుతున్నాయి, సో ఆ డ్రగ్స్ అన్నిటికి కూడా ఇవి సో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా బ్రతకాలి, ఓకే, సో వాటిలన్నింటినీ కూడా ఎలా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో ఉండడం జరిగింది. సో అవి కూడా జాగ్రత్తగా ఏమైంది, ఇన్ కోర్స్ ఆఫ్ టైం సో దే గాట్ దట్ రెసిస్టెన్స్, ఒక నిరోధకత అనేది వాటిలో రావడం అనేది జరిగింది. ఓకే, సో యాంటీబయాటిక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యాంటీబయాటిక్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూస్ టు ట్రీట్ ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసే డ్రగ్స్ని ఏమంటామా? యాంటీబయాటిక్స్ అంటాము. ఓకే, అట్లాగే వైరస్ని కిల్ చేసేటువంటి డ్రగ్స్ని యాంటీవైరల్స్ అంటాము. అట్లాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి వాడే డ్రగ్స్ని యాంటీ ఫంగల్స్ అంటాము. అట్లాగే పారాసైట్స్ని కిల్ చేసే డ్రగ్స్ని యాంటీ పారాసైట్స్ అంటాము, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ అంటాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ మైక్రో ఆర్గనిజమ్స్ బట్టి సో మనకి డ్రగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం కాంప్రహెన్సివ్గా ఏమని చెప్తాము? యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అని చెప్తాము. ఓకే, యాంటీబయాటిక్స్ని కానీ, యాంటీ వైరల్స్ని కానీ, యాంటీ ఫంగల్స్ని కానీ, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ని కానీ, సో ఆల్ విల్ బి కమ్ అండర్ అంబ్రెల్లా దట్ ఈస్ కాల్డ్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి, సో దట్ వాస్ ద రిప్రజెంటేషన్ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూడండి. యాంటీబయాటిక్స్ కిల్స్ ద బ్యాక్టీరియా, యాంటీవైరల్స్ కిల్స్ వైరస్, యాంటీ ఫంగల్ ఈస్ ట్రీటింగ్ అగేన్స్ట్ ద ఫంగస్ అండ్ ఆల్సో యాంటీ పారాసైట్స్ వేర్ ట్రీటింగ్ అగేన్స్ట్ పారాసైట్స్. ఓకే, సో ఇట్లా చక్కగా మనం ఫ్లో చార్ట్ అనేది వేసుకుంటే సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ ప్రజెంటేషన్. సో అట్లాగే WHO కూడా ఏం చెప్పిందంటే, సో WHO ఆల్సో సెడ్ దట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 థ్రెట్స్ టు ద గ్లోబల్ హెల్త్. ఓకే, సో ప్రపంచంలో ఉన్నటువంటి 10 థ్రెట్స్లో అందులో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది సో ఒకటిగా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు టాకిల్ దిస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇంత సివియారిటీ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 థ్రెట్స్ టు ద గ్లోబల్ హెల్త్. ఓకే, సో మ్యాన్ కైండ్కి ఇది ఒక మేజర్ థ్రెట్గా పరిణమించింది. ఓకే, అట్లాగే మనం రీసెంట్గా ఎక్కువ ఆర్టికల్స్లో మనం సూపర్ బగ్స్ అనేటువంటి పేరుని వింటూ ఉంటాం. ఓకే, సూపర్ బగ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద మైక్రో ఆర్గనిజమ్స్ విచ్ గాట్ రెసిస్టెంట్ టు ద యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. ఓకే, సో యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్కి రెసిస్టెన్స్ వచ్చేటువంటి మైక్రో ఆర్గనిజమ్స్ని మనం యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ అంటాం. జనరల్లీ మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటామా. ఓకే, సో దిస్ టర్మినాలజీ విల్ బి యూస్డ్ బై ద మెడికల్ పీపుల్. ఓకే, సో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది సో
సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. ఓకే, సో మనం ఇందాక హైదరాబాద్ కేసులో మనం చూసినట్టయితే, సో దట్ బ్యాక్టీరియా నేమ్ ఇస్ కాల్డ్ సూడోమోనాస్ ఏరోజినోజా. ఓకే, సో సూడోమోనాస్ ఏరోజినోసా అనేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఇట్స్ ఎ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ వెరీ వెరీ రెసిస్టెంట్ టు ఆల్ ద యాంటీబయాటిక్స్. ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా పనిచేయదమ్మా. ఓకే, సో అంత మొండి బ్యాక్టీరియా అనమాట. అట్లాంటి బ్యాక్టీరియాని ఏమంటాం అంటే మనం సూపర్ బగ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. క్లియర్, అర్థమైందా? రైట్. సో జనరల్గా ఈ సూపర్ బగ్స్ అనేవి ఎలా ఇవాల్వ్ అవుతున్నాయంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్, మన ఇండియాలో తీసుకుంటే సో ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా చాలామంది యాంటీబయాటిక్స్ అనేవి విచ్చలవిడిగా వాడుతూ ఉంటారమ్మ. ఓకే, సో మోస్ట్లీ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఎస్పెషల్లీ వితౌట్ ఎనీ సో పీపుల్ ఆర్ నాట్ అనేబుల్ టు అఫోర్డ్ ద మెడికల్ సర్వీసెస్కి అఫోర్డబుల్ కాని వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఒక జ్వరం రాగానే వెంటనే వెళ్ళిపోయి, ఓకే, సో వాళ్ళకి దొరికేటువంటి ప్రైమరీ యాంటీబయాటిక్ అమాక్సిసిలిన్ అంటాం దాన్ని. ఓకే, సో అమాక్సిసిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఓకే, వెంటనే వేసేసుకుంటారు 5 days, వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా. సో దెర్ వాస్ నో ప్రాపర్ యూస్, దెర్ వాస్ నో ప్రిస్క్రిప్షన్, అండ్ ఆల్ ద ఫార్మసీస్ ఆల్సో దే ఆర్ డెలివరింగ్ ద యాంటీబయాటిక్స్ ఇర్రెలవెంట్లీ. ఓకే, సో చాలా డెవలప్డ్ దేశాల్లో మనం తీసుకుంటే సో దే వోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి యాంటీబయాటిక్స్ అనేవి సో ఎవరికి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. బట్ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఓకే, వీ విల్ గెట్ ద హయ్యర్ యాంటీబయాటిక్స్ ఆల్సో. హయ్యర్ యాంటీబయాటిక్స్ అనేవి కూడా మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా దొరుకుతున్నాయంటే సో దట్ ఈస్ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఓకే, సో దీని నుంచి మనం ఎలా బయటపడాలి? వాట్ షుడ్ బి ద ఎఫర్ట్స్ టేకెన్ బై ద WHO, ఆల్ ద గవర్నమెంట్స్ అండ్ ఆల్సో ద పీపుల్? సో దీని ఈ సూపర్ బగ్స్ నుంచి కానీ ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కానీ మనం బయటపడాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ కాంప్రహెన్సివ్ కలెక్టివ్ స్ట్రాటజీ. ఓకే, ఒక హోలిస్టిక్ స్ట్రాటజీని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అండర్ ద గైడెన్స్ ఆఫ్ WHO. ఓకే, అండ్ WHO హ్యాస్ టు బి గివెన్ ప్రోటోకాల్స్ టు ఆల్ ద కంట్రీస్. సో దట్ ప్రోటోకాల్ షుడ్ బి స్ట్రిక్ట్లీ అడర్. అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరాన్ని మనం తీసుకురావాలి. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు కట్టేల్ దిస్ సూపర్ బగ్స్. అప్పుడు మాత్రమే మనం సూపర్ బగ్స్ని మనం ఖచ్చితంగా కట్టేల్ చేయగలము. లేదంటే ఏమవుతుంది? సో ఎవ్రీ బ్యాక్టీరియా విల్ బికేమ్ సూపర్ బగ్ అండ్ ఇట్ విల్ గెట్ రెసిస్టెన్స్ టు ఆల్ ద యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. ప్రతి మైక్రోబియల్ డ్రగ్స్ కూడా ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. మనం అప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మనం స్మాల్ ఇన్ఫెక్షన్ కూడా మనం ట్రీట్ చేయలేనటువంటి పరిస్థితి రాబోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ స్కేరీ థింగ్. ఓకే, చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్ అది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఖచ్చితంగా మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఏ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. సో వీ హ్యావ్ టు బీ వెరీ ప్రాపర్. ఓకే, సో మనకి టైమ్లీ అండ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి. సో ఆల్ ద హాస్పిటల్స్ షుడ్ యూజ్ ద టైమ్లీ అండ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. బయట ఫార్మసీస్లో కూడా ఈ యాంటీబయాటిక్స్ని మామూలుగా దొరికేటువంటి అవకాశం కాకుండా ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మాత్రమే సో ఈ యాంటీబయాటిక్స్ దొరికేలా ఖచ్చితంగా చేయాలి. సో ఆల్ ద ఎఫర్ట్ షుడ్ బి టేకెన్, ప్రాపర్ విజిలెన్స్ అనేది ఉండాలి. అంటిల్ అన్లెస్ ఇట్ కెనాట్ బి డన్. ఓకే, సో స్టాపింగ్ ద ఇర్రిలవెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ ఎనీ యాంటీమైక్రోబియల్స్ షుడ్ బి ప్రాపర్లీ చెక్డ్. ఖచ్చితంగా ఈ టైమ్లీ అండ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అట్లాగే అన్నెసరీ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని కూడా ఖచ్చితంగా మనం ఆపి తీరాలి. అప్పుడే మనకి ఏమవుతుంది? సో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి మనం కొంచెం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓకే, అట్లాగే దీంతోపాటు వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్. మన అవేర్నెస్ క్యాంప్స్ని కూడా తీసుకురావాలి. సో ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ లెవెల్ టు ద నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ద గ్రాస్ రూట్ లెవెల్లో కూడా మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి తీసుకురావాలి. సో యాంటీబయాటిక్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడకూడదు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చెప్తే సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి ఒక్క పౌరుడికి కూడా మనం క్లియర్గా చెప్పగలగాలి. సో దెన్ ఓన్లీ దే విల్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, సో దీంతోపాటు కలెక్టివ్ స్ట్రాటజీ ఫర్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ సర్వైలెన్స్ అండ్ ఆల్సో డేటా మేనేజ్మెంట్. ఎన్ని డ్రగ్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నారు? ఓకే, సో డ్రగ్స్ అనేవి ఎంతవరకు సోల్డ్ అవుతున్నాయి? ఓకే, ఇర్రెలవెంట్గా డ్రగ్స్ సోల్డ్ అవుతున్నాయి లేదా? ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్లీ చెక్డ్. ఓకే, సో ప్రతిదీ కూడా ఒక పక్కా స్ట్రాటజీతో పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నుంచి కాపాడుకోగలము. ఓకే, సో దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్
antimicrobial resistance. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ లిజన్ మీ పేషెంట్లీ. ఓకే, సో ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ సిరీస్లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏ కాంటెక్స్ట్ నుంచి వచ్చింది, ఓకే, సో దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి చూసాం మనం. సో దాని తర్వాత మనం సో యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, సో వెన్ దే వర్ డిస్కవర్డ్, ఎట్లా యాంటీబయాటిక్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఓకే, సో యాంటీబయాటిక్స్ని ఎవరు ఫస్ట్ తీసుకొచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో దీని తర్వాత మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, సో సూపర్ బగ్స్ అంటే ఏంటో చూసాము. సో దాని తర్వాత వే ఫార్వర్డ్ అనేది కూడా, సో ఏం చేయాలి ఈ యొక్క యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ట్యాకిల్ చేయడానికి, సో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా మనం క్లియర్గా చూసాము. సో మన అదమ్మా దట్ ఈస్ రిగార్డింగ్ ద యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో రేపటి నుంచి మీకు ఎవ్రీ డే 5 o'clock కల్లా, సో ఈవినింగ్ 5 కల్లా ఒక ఎక్స్ప్లెయిన్ వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. సో ఎవరైనా మన సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. సో బికాస్ వెన్ యూ సబ్స్క్రైబ్ ఎవ్రీ డే ఇట్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ ఏ ప్రాపర్ టైం. ఓకే, సో ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అరౌండ్ 5 o'clock కల్లా మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్ప్లెయిన్ వీడియో రిగార్డింగ్ ద హిందూ ఎడిటోరియల్ సెక్షన్. ఓకే, సో హిందూ ఎడిటోరియల్ సెక్షన్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ని ఖచ్చితంగా ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ వీడియోలో పెడతాను. అండ్ ఐ విల్ కమ్ విత్ ఏ ప్రాపర్ అనాలిసిస్ ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వారీస్, సో ఏదైనా క్వారీస్ ఉంటే వెంటనే 789-3271-867. ఓకే, యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ ఆర్ యూ కెన్ లీవ్ ఏ comment in the YouTube. Okay, so you can leave the comments in the YouTube so that I will answer your things. Okay, so that's all. Have a nice day, take care.